గురుగారు క్రోధినామ సంవత్సరంలో యాహ్! మిథున రాశి వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. వీరికి మిథునం వారికి సహజంగానే మిథున రాశి అంటేనే క్యాలిక్యులేటివ్‌గా చాలా తెలివిగా ఉంటారు. నడిచే వికీపీడియా అనుకుంటారు. హ్మ్. వీరికి ఆదాయము, వ్యయము సమంగా ఉంది. అంటే 5, 5 అంటే ఒక 5,00,000 లేదా 5,00,00,000 ఒక 50,00,00,000 హ్మ్. ఎంత సంపాదించినా అంత ఖర్చు చూపిస్తుంది. సేమ్ ఈక్వల్‌గా ఉంది. హ్మ్. సో, ఇది ఏంటి ఈక్వల్‌గా ఉన్నదాన్ని మనం కొంచెం ఆదాయం పెంచుకోవాలి. దీనికి ఏంటో పరిహారం చెప్తాను. హ్మ్. అలాగే రాజ్యపూజ్యం అవమానం మాత్రం 3, 6 ఉంది. అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య ముగ్గురుంటే, హ్మ్. అవమానించే వాళ్ళ సంఖ్య 6గురుగా ఉంది. ఓకే. అయితే ఫస్ట్ ఇది పెంచుకోవాలంటే ఏం చేయాలి మిథునం వారు? సర్వసాధారణంగా వీళ్ళకి ఆదాయం అనేటువంటిది మే వరకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. బికాజ్ ఆఫ్ లాభంలో గురువు ఉంటాడు. హుహు. మే తర్వాత వ్యయంలో గురువు వస్తాడు. హుహు. అందుకని ఏం చేయాలి? కొంచెం శనగలు దానంగా ఇస్తుంటే వ్యయం తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా సోమవారాలు ముఖ్యంగా అమ్మవారి ఆరాధన చేయడం, సోమవారము పాలతో శివుణ్ణి అభిషేకం చేయడం, నమక చమకాలతో అభిషేకం చేయడం ఆదాయం పెరుగుతుంది. హ్మ్. ఇక రాజ్యపూజ్యం అవమానం 3, 6 ఉంది కాబట్టి 3 రాజ్యపూజ్యం అవమానం 6 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఓకే. ఇప్పుడు మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెంచాలి అంటే ఏం చేయాలి అంటే హ్మ్. మిథునం వారు ప్రత్యేకంగా దత్తాత్రేయుడికి సంబంధించినటువంటిది లేదా దుర్గాదేవికి సంబంధించిన దుర్గా అష్టోత్తరం కానీ దత్తాత్రేయ సంబంధించి చదువుకున్నట్లయితే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా అవమానించే వారి సంఖ్య తగ్గించుకోవాలంటే రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, సూర్య నమస్కారాలు చేయడము, ఓకే. కాలభైరవ అష్టకంగా చేసినట్లయితే బాగుంటుంది. అది కూడా అవమానం ఎవరి వల్ల జరుగుతుందంటే ఓల్డ్ రిలేషన్స్ ఉంటాయి, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళ వల్ల, గవర్నమెంట్ లేదా ఫాదర్ సిబ్లింగ్స్ వల్ల కొంత అవమానాలు వస్తూ ఉంటాయి వీరికి. ఓకే. అయితే ఇక్కడ మిగతా అంశాలు ఎలా ఉన్నాయి వీళ్ళకి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కొంచెం వీళ్ళకి చతుర్థంలో కేతు ఉన్నందుకు ఏదైనా ప్రాపర్టీస్ లేకపోతే ఏదైనా కోర్సెస్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. అదేవిధంగా ఫైనాన్షియల్గా అయితే ఫిబ్రవరి వరకు మే వరకు బాగుందని చెప్పాను. మే నుంచి తీసుకోవాల్సిన రెమెడీ చెప్పాను. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి చాలా బాగుంది ఈ సంవత్సరం వీరికి. ఓకే. కొంచెం ఉద్యోగాలు కొంచెం తరచుగా మారే యోగం చూపిస్తుంది. ఫాదర్ ఆరోగ్యము, దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మే వరకు చాలా బాగుంది. మే వరకు రాజకీయంగా కూడా బాగుంది. ఓకే. మే తర్వాత రుణాలు లభించడానికి చాలా బాగుంది చెప్పాలంటే. రుణ సంబంధించిన విషయాల్లో చాలా చాలా బాగుంది మే నుంచి చెప్పాలంటే. హ్మ్. కోర్టు కేసులు కూడా గెలుస్తారు మే తర్వాత. ఓకే. కాంపిటీషన్ వాటిలో చక్కగా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. ఇటువంటివి చాలా బాగున్నాయి. అయితే వీళ్ళు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి హ్మ్. అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా వీళ్ళు లలితా అమ్మవారి స్తోత్రాలు ఉంటాయి కదమ్మా. హ్మ్. లలితా సహస్రనామాలు ఎక్కువగా చేసుకోవడము. అందులోని మనకి మే తర్వాత 12లో గురువు వస్తున్నాడు కాబట్టి వీలైనంత మటుకు దక్షిణామూర్తి స్తోత్రాలు కానీ, హ్మ్. దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేయడం కానీ ఇటువంటివి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి వీరికి. గురుగారు మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఎప్పటినుంచో అనారోగ్యంతో బాధపడుతున్న యాహ్! వారుంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? అలాగే ఓవరాల్ హెల్త్ గురించి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? కొంచెం చతుర్థ స్థానంలో కేతు ఉండడము హ్మ్. అండ్ అలాగే గురువు 12 నుంచి 6వ స్థానం చూడడం వల్ల కొంచెం ఓవర్ ఫ్యాట్ అవ్వడం వల్ల కానీ లేకపోతే నర్వ్స్ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయమ్మా. ఓకే. దీనికి సూర్య నమస్కారాలు, విష్ణు సహస్రనామాలు, గణపతి ఆరాధన చేసుకుంటే హ్మ్. ఓవరాల్గా వచ్చేటువంటి ఇబ్బందులు, హెల్త్ ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇబ్బంది పడుతున్న వారికి క్లియర్ అవుతుంది. గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మ. అయితే ఇది క్రోధినామ సంవత్సరం రాకముందు నుంచే ప్రారంభమైంది. మనం ఆల్రెడీ జనవరిలో కూడా ప్రిడిక్ట్ చేశాము. ఫిబ్రవరి నుంచి కొన్ని బాంబు పేలుళ్ళు కానీ, హ్మ్. గొడవలు కానీ, అల్లర్లు కానీ, ముఖ్యంగా మనకి నీటిలో ప్రయాణించే వాళ్ళకి ఇబ్బందులు కానీ ఉంటాయని. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఈ క్రోధినామ సంవత్సరం ఆల్మోస్ట్ మే వరకు కూడా స్టార్టింగ్లో ఏంటంటే అసలు ఊహించనటువంటి మార్పులు. ఓకే. కొంచెం సైనికులకి, రక్షణ వ్యవస్థలకి, అదేవిధంగా అంటే కొంత రాజులు ఏంటంటే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడయ్యాడమ్మ. కుజుడు అంటే ఏంటంటే ఫైటింగ్‌కి కారకుడు. ఓకే. ఎవరి జన్మ జాతకంలో ఉన్న కుజుడు బలంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఫైటింగ్ చేయడానికి బాగా ఇష్టపడతారు. హ్మ్. అంటే కయ్యానికి కాలు దూవుతూ ఉంటారు. ఎప్పుడైతే రాజు కుజుడయ్యాడో ఎక్కువ యుద్ధ వాతావరణానికి దారితీస్తుంటుంది. ఇప్పుడు మన ఇండియన్స్ రకరకాల దేశాల్లో కూడా ఉంటారు. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముఖ్యంగా కాలభైరవ అష్టకం చేసుకోవాలి. హుహు. అండ్ మ్యాక్సిమం వీలైనంత మటుకు కొంచెం ధాన్యం నిలవబెట్టుకోవడం ఈ క్రోధినామ సంవత్సరం. ఎందుకంటే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్స్. అవును. అందుకని కొంచెం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే హ్మ్. ఫైటింగ్‌కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. గొడవలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. అంటే ఏదైనా సరే మత కల్లోలాలు, ఘర్షణలు మనం ఒకటి ఊహిస్తాం లాస్ట్ వరకు ఇలా జరుగుతుందేమో అని.
ఇప్పుడు ఎలక్షన్ సంబంధించిన విషయంలో కూడా ఒకటి కంప్లీట్ ఇంక ఇది ఫిక్స్ అనుకున్నది కాస్త కంప్లీట్ రివర్స్ అయిపోతుంది. అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి క్రోధినామ సంవత్సరంలో. కాబట్టి ఒకటే, కుజుడు అధిపతి అయ్యాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, అందరూ నరసింహస్వామిని ఆరాధించడము, వరాహమూర్తిని ఆరాధించడము, అదేవిధంగా కాలభైరవుని ఆరాధించడము, ఇవి పర్టికులర్గా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చేస్తుంది. ఇది ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దీని ప్రభావం. క్రోధినామ సంవత్సరంలో ఇంకాస్త ఇటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎవరైతే చేసుకుంటారో వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది 1% కూడా ఉండదు. ఓకే గురుగారు, మరి అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునమ్మా. వాళ్ళకి రాశి తెలీదు, నక్షత్రం తెలీదు, ఏమీ తెలీదు. మరి అలాంటి వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా 4 జాగ్రత్తలు తీసుకోవాలమ్మా ఈ క్రోధినామ సంవత్సరం. నాకు రాశి నక్షత్రము ఏమీ తెలియదండి, కానీ నా జీవితం బాగుండాలి. ఎవరికైనా ఇదే కదా కావాలి. రాశి నక్షత్రం తెలిసినా తెలపైనా జీవితం బాగుండాలి, అంతే కదా. వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం రావాలి, మోసపోకూడదు, బాగుండాలని కోరుకుంటారు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1, మీరు ఏ రాశి అయినా మీరు ఏ పని ప్రారంభించేటప్పుడైనా 2 మంత్రాలు చెప్తాను. ఒకటి, ఓం నమో నారాయణాయ, ఓం మహాగణాధిపతయే నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మీరు ఏ పని ప్రారంభిస్తున్నా క్రోధినామ సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది. రెండవది ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, దీంతోపాటు జాబ్ సంబంధించిన వ్యాపార సంబంధించిన విషయాలు క్రోధినామ సంవత్సరంలో మే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారు ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా. క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా ఏంటంటే విదేశీ సంబంధించిన వాటికి అందరికీ కూడా ఎక్కువ స్కోప్స్ పెరుగుతాయి ఈ క్రోధినామ సంవత్సరం. ఎందుకంటే న్యాచురల్ మీన రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి అదొకటి బాగా ఉంది. అయితే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఇది కొంచెం యోగం ఉన్న ఈ క్రోధినామ సంవత్సరం మీన రాశిలో రాహు సంచరిస్తున్నాడు కాబట్టి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాంటి వారు డైలీ 2 times హనుమాన్ చాలీసా చేసుకున్నట్లయితే తొందరగా యోగం అనేటువంటిది పడుతుంది. మంగళ బుధవారాలు అప్పులు జోలికి వెళ్ళొద్దు క్రోధినామ సంవత్సరంలో ఎవరైనా కానీ, ఎందుకంటే బుధరాశుల్లో కేతు ఉన్నాడు కాబట్టి. ఓకే, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ఉద్యోగ సంబంధించిన విషయాలు గురువారం రోజు తొందరగా ఫలితాన్ని ఇస్తాయి ఈ క్రోధినామ సంవత్సరంలో. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అందరికీ కూడా ఒకటే ఏంటంటే, ఇప్పుడు జన్మ నక్షత్రము రాశి తెలుస్తేనేమో నేను ఫలానా దేవతని ప్రార్థించాలి అని ఉంటుంది. కానీ మనకు శాస్త్రంలో ఏముందంటే సూర్య భగవానుల్లోనే అందరూ ఉంటారు. గణపతి అంటే ఆ సకల దేవతలు ఉంటారు, అమ్మవారు ఉంటుంది, ఈశ్వరుడు ఉంటాడు, విష్ణువు ఉంటారు, గంధర్వులు ఉంటారు, యక్షులు ఉంటారు, అప్సరసులు ఉంటారు, పితృదేవతలు ఉంటారు అని చెప్తుంది శాస్త్రం. అందుకని చక్కగా నీరు తీసుకొని సూర్య భగవాను చూస్తూ నీలో ఉన్న గణపతికి, నీలో ఉన్న సకల దేవతలకి, నీలో ఉన్నటువంటి గంధర్వులకి, నీలో ఉన్న సప్త ఋషులకి, విష్ణువుకి, శివుడికి అందరికీ సమర్పిస్తున్నానని నమస్కరించుకుంటే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది, జన్మ నక్షత్రం రాశి తెలియకపోయినా కూడా. మరి గురుగారు, ఈ రాశి ఫలాలు మాత్రమే చూసుకోవాలంటారా? ఇది కాకుండా పర్సనల్గా ఇంకేమైనా చూసుకోవాలంటారా? ఒకటేనమ్మా, ఈ రాశి ఫలాలు ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బయటున్న వాతావరణం, బయటున్న మార్కెట్, బయటున్న సిచ్యువేషన్ లాంటిది. జన్మజాతకం అనేటువంటిది మనం చేసుకున్న కర్మ బట్టి వచ్చే రిజల్ట్ లాంటిది. అంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం, ఆ ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అలా పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఈ యొక్క జన్మలో ఎలా ఉందని చెప్పేది మన జన్మజాతకం. ఇందులో మీ లగ్నాన్ని బట్టి మీ స్ట్రెంత్ ఏంటి, మీ ధనాధిపతి బట్టి ఉన్న స్ట్రెంత్ని బట్టి మీకు ఏ రంగంలో డబ్బులు వస్తాయి, మీ 3rd హౌస్ని బట్టి మీ సిబ్లింగ్స్తో ఉండే కమ్యూనికేషన్స్, లేకపోతే మీరు ఎప్పుడు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్లో ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, మీరు ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, మీరు ఎలాంటి వాహనం కొనుక్కుంటే బాగుంటుంది, ఎప్పుడు వాహనం కొనుక్కుంటారు, ఎప్పుడు వాహనం కొనుక్కోకూడదు. అలాగే మీ 5th హౌస్ని బట్టి మీ సంతానం గురించి, మీ 6th హౌస్ని బట్టి మీ డైలీ లైఫ్లో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు ఏ ఉపాసన చేయాలి. అలాగే 7th హౌస్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి, 8th హౌస్ని బట్టి మీ టర్నింగ్ పాయింట్స్, 9th హౌస్ని బట్టి మీ హైయర్ ఎడ్యుకేషన్, 10th హౌస్ని బట్టి మీకు మీ ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్లో అయితే మీకు బాగా గ్రోత్ ఉంటుంది, మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, ఇక్కడైతే బాగుంటుందా, విదేశాల్లో బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేది 11th హౌస్, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుంది అనేది 12th హౌస్ అనేటువంటివి ఉంటాయి. అయితే మీకు సందేహం కలవచ్చు, ఏమండి మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే మనం ఈ రాశి ఫలాలు, ఉగాది ఫలాలు ఎందుకు చెప్పుకుంటున్నాం? సింపుల్ అమ్మా. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి స్టూడియోకి రావాలి, ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే ½ an hourలో వచ్చేస్తాను నేను సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి. కానీ పీక్ టైంలో అయితే 1.5 hours పడుతుంది. అవునా? అంటే ఏంటి, బయట ఉండే వాతావరణం కూడా నేను ఉండే ప్రయాణాన్ని డిసైడ్ చేస్తుంది. నేను నా కార్లో నేను స్పీడ్గా వచ్చినా కూడా ఏంటి ట్రాఫిక్ జామ్ ఉంటే రాలేను.
అది ఎలాగో ఒక ప్రోడక్ట్ అమ్ముడుపోవాలంటే బయట ఉన్న మార్కెట్ కూడా దానికి ఉంటే ఎలా అయితే అమ్ముడుపోతుందో మనం తీసుకునే నిర్ణయాలు బయట ఉండే పరిస్థితులు అనేవి కలిసి ఉంటాయి. అందుకని బయట ఉండే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా ఉండని చెప్పేదే గోచార ఫలితం. సో దీన్ని మిళితం చేసి చూసుకుంటే మనకి సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. రాశి ఫలాల విషయంలో ఎన్నో వివరాలు మాకు చెప్పారు గురుగారు, చాలా సంతోషం. శ్రీమాత్రే నమః.